ఎమ్మెల్యే అయ్యి మంత్రి కావాలని ఆయన కలలు కన్నారు. ఎంఐఎం పుణ్యాన ఆయన ఎమ్మెల్యే సీటు ఎత్తిపోయింది. ఆయన ఏ సభకు ఎన్నిక కాకుండానే డైరెక్ట్గా కేబినెట్ బెర్త్ కొట్టేశారు అజారుద్దీన్. అయితే ఆ హ్యాపీనెస్ ఎన్నాళ్ళలో ఉండే పరిస్థితి లేదట. అజార్బాయి మంత్రి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా మారిపోయిందట. అజారుద్దీన్కు మంత్రి పదవి 6 నెలల ముచ్చటగా మారనుందా? ఎమ్మెల్సీ అయ్యే పరిస్థితి లేదా? ఎమ్మెల్సీ అవ్వకపోతే మంత్రి పదవి ఊస్తేనా? గతంలో నందమూరి హరికృష్ణ మాదిరిగా 6 నెలల్లో మంత్రి పదవికి రిజైన్ చేయక తప్పదా? అయ్యో అజారుద్దీన్ అని జాలిపడడం తప్ప కాంగ్రెస్ పెద్దలు చేయగలిగిందేమీ లేదా? ఇంతకు అజారుద్దీన్ విషయంలో ఏం జరిగింది, ఏం జరగనుంది? అజారుద్దీన్ మంత్రి పదవికి గండం. ఏ సభకు ఎన్నిక కాకుండానే మంత్రి అయిన అజార్ 6 నెలల్లోగా ఏదో ఒక సభకు ఎన్నిక కాకపోతే మంత్రి పదవి ఓస్. అజారుద్దీన్ ఎమ్మెల్సీ అయ్యే పరిస్థితి లేదా? అజార్ భాయ్ మంత్రి పదవి 6 నెలల ముచ్చటేనా? అనూహ్యంగా మంత్రయ్యారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వేళ ముస్లిం ఈక్వేషన్ ఆయనకు అమాత్య యోగాన్ని తెచ్చిపెట్టింది. నిజానికి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి గ్రేటర్ కోటాలో మంత్రి కావాలనుకున్నారు అజారుద్దీన్. అయితే ఎంఐఎం అబ్జెక్షన్స్ తో అజారును జూబ్లీహిల్స్ సీట్ రేస్ నుంచి తప్పించారు కాంగ్రెస్ పెద్దలు. సరిగ్గా ఉప ఎన్నిక జరుగుతున్న టైంలోనే ఆయన్ను హడావుడిగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే ఏ సభకు ఎన్నిక కాకుండానే మంత్రి అయిన అజార్ 6 నెలలలోపు ఏదో ఒక సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అజారుద్దీన్ ను ఎమ్మెల్సీగా చేసే ఆలోచనలోనే మంత్రివర్గంలోకి తీసుకుంది ప్రభుత్వం. కానీ గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులపై సస్పెన్స్ వీడడం లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్లను గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రభుత్వం నామినేట్ చేసింది. వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకం చెల్లదు అని వారి పదవులను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. గత ఆగస్టు 30న జరిగిన కేబినెట్ సమావేశంలో గవర్నర్ కోట ఎమ్మెల్సీ పదవులపై చర్చించిన మంత్రి మండలి ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గవర్నర్ కు ఫైల్ పంపింది. అయితే కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకంపై వేసిన కేసులో తాము తుది తీర్పు ఇచ్చేంత వరకు కొత్త నియామకాలు చేపట్టొద్దని సుప్రీంకోర్టు చెప్పడంతో కోదండరాం, అజారుద్దీన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే గత అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అజారుద్దీన్ ఏప్రిల్ 30 లోపు ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. వచ్చే ఏడాది నవంబరులో 3 ఎమ్మెల్సీలు ఖాళీ కానున్నాయి. కానీ అజారుద్దీన్ మంత్రిగా కొనసాగాలంటే అప్పటి వరకు ఆగే పరిస్థితి లేదు. ఒకవేళ ఎమ్మెల్సీ కవిత రాజీనామాను స్పీకర్ ఆమోదించినా అది నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు ఆ స్థానాన్ని భర్తీ చేసే అవకాశం లేదు అంటున్నారు. దీంతో అజారుద్దీన్ మంత్రి పదవి సుప్రీంకోర్టు తుది తీర్పుపైనే ఆధారపడి ఉందని అంటున్నారు. సుప్రీంకోర్టు ఫైనల్ డెసిషన్ వచ్చే వరకు అజారుద్దీన్, కోదండరాం ఎదురు చూడడం తప్ప మరో మార్గం లేదని లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏప్రిల్ 30 వరకు అజారుద్దీన్ ఏదో ఒక సభలో సభ్యుడిగా ఎన్నిక కావాలి. లేకపోతే ఆయన మంత్రి పదవి ఓస్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ సమస్యను ఎలా అధిగమించాలనే దానిపై కాంగ్రెస్ నేతలు లీగల్ ఎక్స్పర్ట్స్ తో చర్చిస్తున్నారట. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో అప్పీల్ చేసైనా సరే ఎమ్మెల్సీల నియామకంపై సందిగ్ధతకు చెక్ పెట్టాలని భావిస్తున్నారట. లేకపోతే అజారుద్దీన్ మంత్రి పదవి 6 నెలల ముచ్చటగానే మిగిలిపోనుంది. గతంలో నందమూరి హరికృష్ణ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఎదుర్కొన్నారు. అప్పట్లో హరికృష్ణ కూడా ఏ సభలో సభ్యుడు కాకపోవడంతో మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇక ఆయన రాజకీయాలకే దూరం కావాల్సి వచ్చింది. మళ్లీ చట్టసభలో ఎన్నడూ అడుగు పెట్టలేకపోయారు. ఇప్పుడు అజారుద్దీన్ కు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. ఒకవేళ ఏప్రిల్ 30 లోపు సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఇవ్వకపోతే అజారుద్దీన్ తో రాజీనామా చేయించి మళ్లీ కేబినెట్ లోకి తీసుకుంటారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.
ఎలాగూ కేబినెట్ ప్రక్షాళన చేయాలనే ఆలోచన ఉండడంతో అజార్ను రిజైన్ చేయించి మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటే ఇంకో 6 నెలల టైం ఉంటుందని భావిస్తున్నారట. అప్పటిలోగా సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వడమో లేక నవంబర్లో ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ సీట్లలో ఒక బెర్త్ కట్టబెట్టడమో రెండింట్లో ఏదో ఆప్షన్ ఉంటుందనేది హస్తం పార్టీ పెద్దల ఆలోచన అంటున్నారు. ఏదైనా అజారుద్దీన్ కు హస్తం పార్టీకి పెద్ద కష్టమే వచ్చిందన్న చర్చ అయితే జరుగుతోంది.